అందరికీ జై శ్రీరామ్, అందరికీ శనార్థి. నేను మాట్లాడుతున్న మబ్బా నుంచి సాగర్ని. మొన్న సప్లిగూడలో కట్టమైసమ్మ ఎదురుగా ఒక ఉన్మాది, టోపీ పెట్టుకున్న ఒక ఉన్మాది ఒక మైసమ్మ ముంగట బలమూత్ర విసర్జన చేసి అసభ్యకరంగా అమ్మవారిని అపవిత్రత చేశాడు. ఈ ఘటన చుట్టుపక్కల వాళ్ళు చూసి బజరంగ్ దళ్ వాళ్లకు చెప్పడం ద్వారా ఆ ఉన్మాదిని అక్కడ పట్టుకొని 4 తన్ని దేహశుద్ధి చేసి తన నాలుకతోటి నాకిచ్చే విధంగా వాడిని చితక బాది వానికి బుద్ధి వచ్చేలా చేశారు. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే, ఏ ఉన్మాదైనా సరే ఒక హిందూ దేవీ దేవతలపైన, దేవాలయాలపైన అసభ్యకరంగా మాట్లాడడం, మరి గుడుల ధ్వంసం చేయడం, ఈ అమ్మవార్లను అపవిత్రంగా చేయడం, విగ్రహాలు కూలగొట్టడాలు, ఎందుకు ఈ ఉన్మాదానికి పాల్పడుతున్నారు? మీరు ఒక మతంలో ఉండి వేరే ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా చెడు పేరు తెస్తున్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వారికి చెడు పేరు తేవడం. మరి మీ మతంలో ఉన్నవారు మీరు ఎందుకు శిక్షించడం లేదు? ఎందుకంటే చేసేది మీ మతం వారే కదా. మరి మీరు ఎందుకు బుద్ధి చెప్తలేరు? మీరు అందరు సామాన్యమే, సెక్యులర్ దేశం అన్నారు. మరి సెక్యులర్ అన్నప్పుడు మీ మతాన్ని మేము గౌరవించినప్పుడు మరి మా మతాన్ని కూడా మీరు గౌరవించవచ్చు కదా. మరి ఎందుకు ఈ ఉన్మాదానికి పాల్పడుతున్నారు? ఈ దేశంలో ఈ దేవాలయాల పైన, ఈ దేవీ దేవతల పైన, ఆ దేవాలయాలు కూలగొట్టడం, దేవుళ్ళను అసభ్యకరంగా ప్రవర్తించి మాటలు దూషించే విధంగా మాట్లాడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మొన్ననేమో అక్కడ వేరే అమ్మవారు అలానే కూలగొట్టారు, ఇవాళ కట్టమైసం ఎదురుగా. మరి ఎందుకు ఈ మతమే ఉన్మాదానికి పాల్పడుతుంది? ఎందుకు మరి ఈ విధంగా దేవీ దేవతల పైన? ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, ఇంకా రాబోయే రోజుల్లో కఠిన శిక్షలు అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు దేవాలయాల పైన చేయొచ్చు, రేపు తర్వాత హిందూ వాళ్ళ మీద కూడా దాడి చేయొచ్చు. మన బంగ్లాదేశ్లో చూస్తున్నాం కదా సంఘటన. వేరే దేశంలో మనకు కూడా మన దేవతలకే రక్షణ లేదు, రేపు మనకి ఎలా రక్షణ ఉంటుంది? మనం హిందువులంతా ఐక్యత కావాలి, మనం పోరాడాలి, కఠినమైన చట్టాలు వీళ్ళకు వర్తించే విధంగా మనం చేయాలి. అలాగే మనం అందరం ఐక్యమత్యంతో ఉండాలి. ఏ ఆపద వచ్చినా కానీ అందరం ఎదుర్కొంటానే సాధ్యపడుతుంది. కాబట్టి ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు మతం మారినందుకే తను వ్యక్తి 10 మందిలో చంపక ముందే తానే ఆత్మహత్య చేసుకున్నాడు. తనను హింస పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. అలాంటి మతంలో పుట్టిన మనం ఎందుకు ముందడిగేసి మాట్లాడకూడదు? ప్రతి ఒక్కరు మాట్లాడండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.